ఈరోజు ప్రపంచం అంతా ఒక పెద్ద భయంతో బ్రతుకుతుంది. ఎందుకంటే ప్రపంచంలోని 20% ఆయిల్ అంటే ఎగ్జాక్ట్‌లీ 20% ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ సప్లై ఇప్పుడు ప్రపంచంలో డేంజరస్ చోక్ పాయింట్‌లో ఇరుక్కుపోయింది. మరియు గ్లోబల్ షిప్పింగ్ అంతా పూర్తిగా స్తంభించిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియని ఒక భయానకమైన సిట్యుయేషన్‌లో మనం ఇప్పుడు ఉన్నాం. అండ్ మీరు ఆర్డినరీగా న్యూస్‌లో చూసే చిన్న చిన్న బార్డర్ గొడవలు కావివి. ఎందుకంటే ప్రపంచ రూపురేఖలనే మార్చేసే ఒక పెద్ద యుద్ధానికి దారి తీస్తున్నాయి. అసలు ఈ 2026 ఇరాన్ వార్ ఎలా స్టార్ట్ అయింది? దానికి మెయిన్ రీజన్స్ ఏంటో చాలా మందికి తెలియని లోతైన విషయాలను ఈరోజు మనం డీప్‌గా అనలైజ్ చేద్దాం. ఒక చిన్న నిప్పురవ్వ ఎలా ఒక పెద్ద ఫారెస్ట్ ఫైర్‌కి దారి తీసిందో, ఆ క్రమంలో జరిగిన ప్రతి ఒక్క యాస్పెక్ట్‌ని మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఈ కథంతా స్టార్ట్ అయింది 2026 ఫిబ్రవరి 28న. అంటే లేట్ ఫిబ్రవరి. ఎప్పటినుంచో రగులుతున్న కోపం సడెన్‌గా ఒక అగ్నిపర్వతంలా బద్దలైంది ఆ రోజు. ఎందుకంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఒక్కసారిగా జాయింట్ మిలిటరీ అఫెన్సివ్‌ని లాంచ్ చేశాయి. దాని పేరే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇదేదో చిన్న దాడి కాదు. ఇరాన్‌లోని ముఖ్యమైన స్ట్రాటజిక్ సైట్స్‌ని అండ్ వాళ్ళ మిలిటరీ అసెట్స్‌ని టార్గెట్ చేస్తూ చేసిన ఒక మాసివ్ సడెన్ అటాక్. దీనితో ప్రపంచం అంతా ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఎవ్వరూ అనుకోలేదు. ఇంత సడెన్‌గా ఇంత పెద్ద స్కేల్‌లో అమెరికా మరియు ఇజ్రాయెల్ ఈ దాడిని చేస్తాయని. కానీ ఇరాన్ కూడా తక్కువేం కాదు. వాళ్ళు వెంటనే తిరిగి దాడికి దిగారు. అండ్ ఇజ్రాయెల్ పైన, అలాగే మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన మరియు అమెరికాకి సపోర్ట్ చేస్తున్న రీజనల్ హోస్ట్ నేషన్స్ పైన ఇరాన్ వాళ్ళ ర్యాపిడ్ రిటాలియేషన్ స్టార్ట్ చేసింది. కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్ తో క్షణాల్లో పరిస్థితి అంతా ఒక ఫుల్ స్కేల్ వార్ లా మారిపోయింది. ఆకాశం అంతా మిసైల్స్, డ్రోన్స్ తో నిండిపోయింది. ప్రతి ఒక్క క్షణం ఒక యుగంలా గడిచింది ఆ టైంలో. ఇక్కడి నుంచి అసలు క్రైసిస్ ఇంకా డీప్ గా ఇంకా కాంప్లెక్స్ గా మారిపోవడం స్టార్ట్ అయింది. ఇక మార్చ్ 2026 వచ్చేసరికి యుద్ధం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే అమెరికా ఈసారి ఆయుధాలతో మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. అమెరికా తన నేవల్ ఫోర్సెస్ ని యూజ్ చేసి ఇరాన్ యొక్క ముఖ్యమైన మేజర్ పోర్ట్స్ ని అన్నిటినీ బ్లాక్ చేయడం స్టార్ట్ చేసింది. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇరాన్ యొక్క ఎకానమీని పూర్తిగా నాశనం చేయడం అండ్ వాళ్ళ మిలిటరీకి వస్తున్న సప్లై లైన్స్ ని కట్ చేయడం. సో ఈ స్ట్రిక్ట్ నేవల్ బ్లాకేడ్ వల్ల ఇరాన్ కి బయట నుంచి వచ్చే సహాయం ఆగిపోయింది. కానీ ఇరాన్ అస్సలు తగ్గే రకం కాదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మిలిటరీ ఫోర్స్ అయిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీని రంగంలోకి దించారు. ఐఆర్జీసీ వెంటనే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని తమ పూర్తి కంట్రోల్లోకి తెచ్చేసుకుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఒక నార్మల్ వాటర్ వే కాదు. ప్రపంచ ఎనర్జీ మార్కెట్స్ కి అదొక గుండెకాయ లాంటి ముఖ్యమైన చోక్ పాయింట్. కానీ ఐఆర్జీసీ ఆ రూట్ లో వెళ్తున్న కమర్షియల్ షిప్స్ ని ఆపేయడం, బెదిరించడం స్టార్ట్ చేసింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి మనం ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేసాం. మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే మా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. సో దీనివల్ల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ అన్నిటికీ ఒక్కసారిగా దిమ్మ తిరిగింది. ఆయిల్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటాయి అండ్ ప్రపంచ దేశాలన్నీ ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్ ని ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ టైంలోనే ఇరాన్ ఇంకో పెద్ద స్ట్రాటజిక్ మూవ్ చేసింది. ఎందుకంటే అమెరికా పెట్టిన ఎకనామిక్ శాంక్షన్స్ ని వాళ్ళు బైపాస్ చేయాలి కాబట్టి. అయితే ఇరాన్ ఏం చేసింది? టెహరాన్ యొక్క షాడో ఫ్లీట్ ని వాడడం స్టార్ట్ చేసింది. మేరీటైమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం సుమారు 120కి పైగా ఫాల్స్లీ ఫ్లాగ్డ్ వెజల్స్ అంటే వేర్వేరు దేశాలకి చెందిన జెండాలు వాడుతూ ఎల్పిజి క్యారియర్స్ అండ్ కంటైనర్ షిప్స్ రూపంలో గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కోస్ట్ లైన్స్ వెంట తిరగడం మొదలుపెట్టాయి. అమెరికా నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఈ కొత్త ప్లాన్ వేశారు. దీంతో ఆ రీజన్ అంతా ఒక హై స్టేక్స్ గేమ్ ఆఫ్ క్యాట్ అండ్ మౌస్ లా తయారైంది. ఈ దారుణమైన పరిస్థితుల్లో వందల కొద్ది కమర్షియల్ వెజల్స్ అండ్ దగ్గర దగ్గరగా 20,000 మంది సెయిలర్స్ ఆ డేంజరస్ వాటర్స్ లో ఇరుక్కుపోయారు. అండ్ ఈ టైంలోనే అంటే మార్చ్ 23, 2026న ఇండియా ఒక మ్యాసివ్ మెరీటైమ్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ ని లాంచ్ చేసింది. ఆపరేషన్ ఉర్జా సురక్ష. మన ఇండియన్ నేవీ మన హెవీలీ ఆర్మ్ టాస్క్ ఫోర్స్ ని అంటే పెద్ద పెద్ద డిస్ట్రాయర్స్ అండ్ ఫ్రిగేట్స్ ని అరేబియన్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లోకి డిప్లాయ్ చేసింది. అయితే ఈ ఆపరేషన్ అనేది చూడడానికి సింపుల్ గా అనిపించవచ్చు. కానీ అందులో ఉన్న లాజిస్టికల్ అండ్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ అబ్జర్వ్ చేస్తే మామూలుగా లేవు. ఒక్కసారి ఆలోచించండి. 1,00,000 డెడ్ వెయిట్ టనేజ్ కంటే ఎక్కువ ఉన్న మ్యాసివ్ విఎల్సిసిస్ అంటే వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ అలాంటి పెద్ద పెద్ద షిప్స్ అండ్ హెవీ ఆఫ్రామాక్స్ ట్యాంకర్స్ ని ఆ ప్రమాదకరమైన స్ట్రెయిట్ నుంచి ఎస్కాట్ చేస్తూ తీసుకురావడం అనేది ఎంత కష్టమైన పని. ఈ పెద్ద పెద్ద షిప్స్ కి మ్యాసివ్ టర్నింగ్ రేడియై ఉంటుంది.
అంటే ఇమ్మెన్స్ మొమెంటం వల్ల ఒక్కసారి మూవ్ అయ్యాక ఆగాలంటే చాలా టైం పడుతుంది. అలాంటి స్లో టు మాన్యువర్ టార్గెట్స్ ని యాక్టివ్లీ మైన్ ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్స్ గుండా నడిపించాలి. ఒక పక్క నీటిలో మైన్స్ ఉంటాయి. ఇంకో పక్క నుంచి ఐఆర్జీసీ ఫాస్ట్ అటాక్ గన్ బోట్స్ ఎప్పుడు వస్తాయో తెలియని కాన్స్టెంట్ థ్రెట్ ఉంటుంది. అలాంటి భయానకమైన పరిస్థితుల్లో మన ఇండియన్ వార్‌షిప్స్ ఈ పెద్ద షిప్స్‌కి లేయర్డ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ, ఫిజికల్‌గా వాటిని ఆ డేంజర్ జోన్స్ నుంచి బయటికి తీసుకురావడం అనేది నిజంగా ఒక సాహసం అనే చెప్పాలి. ఈ ఘోరమైన యుద్ధ వాతావరణం మధ్యలో కొంచెం పీస్ వస్తుందేమో అన్న ఒక చిన్న ఆశ కలిగింది ఎప్పుడంటే, ఎర్లీ టు మిడ్ ఏప్రిల్ టైమ్. అంటే ఏప్రిల్ 8న సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ కొన్ని జిమ్మిక్కులు చేసి వాషింగ్టన్ అండ్ టెహరాన్ మధ్య ఇస్లామాబాద్‌లో కొన్ని బ్యాక్ చానెల్ డిప్లొమాటిక్ టాక్స్ జరిపింది. దీనివల్ల ఒక టెంపరరీ 2 వీక్ సీజ్ ఫైర్‌కి ఒప్పందం కుదిరింది. అండ్ ప్రపంచానికి ఇదొక చిన్న రిలీఫ్ ఇచ్చింది. ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతున్న టెన్షన్స్ కొంచెం ఆగాయని అనిపించింది. అదే టైంలో మిడ్ ఏప్రిల్ వచ్చేసరికి అమెరికా ఇంకొక డీల్‌ని కూడా సెట్ చేసింది. అదే ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మధ్య జరిగిన సెపరేట్ 10 డే యూఎస్ బ్రోకర్డ్ సీజ్ ఫైర్. ఈ 2 ఇన్సిడెంట్స్ చూసాక ప్రపంచం అంతా మిడిల్ ఈస్ట్‌లో ఒక బ్రోడర్ డీఎస్కలేషన్ జరుగుతుంది అండ్ యుద్ధం ఆగిపోబోతుంది అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ పీస్ అనేది కేవలం ఒక ఇల్యూషన్ మాత్రమే అని, ఒక పెద్ద తుఫాన్ రాబోయే ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే అని ఎవ్వరూ ఊహించుకోలేకపోయారు. అసలు కథ ఇక్కడే ఒక పెద్ద టర్న్ తీసుకుంది. ఎందుకంటే బయట ప్రపంచానికి పీస్‌ఫుల్ గా కనిపిస్తున్న ఇరాన్ లోపల ఒక మ్యాసివ్ పొలిటికల్ పవర్ స్ట్రగల్ స్టార్ట్ అయింది. ఇరాన్ సివిలియన్ గవర్నమెంట్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాచి ఈ టైంలో పబ్లిక్ గా ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలని అనుకుని వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇప్పుడు కంప్లీట్ గా ఓపెన్ ఉంది అండ్ కమర్షియల్ ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు. కానీ సివిలియన్ గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ ఐఆర్జీసీ వైలెంట్ గా రిజెక్ట్ చేసింది. ఐఆర్జీసీ వాళ్ళు ఏమనుకున్నారంటే దేశాన్ని కంట్రోల్ చేసేది మేము, ఈ స్ట్రైట్ పైన అధికారం మాదే, ఈ పాలిటిషియన్స్ ఎవరు మాకు చెప్పడానికి అని ఒక పెద్ద తిరుగుబాటుకు దిగారు. సివిలియన్ గవర్నమెంట్ అథారిటీని వాళ్ళు అస్సలు లెక్క చేయలేదు. మేము చెప్పిందే శాసనం అనే టైప్ లో బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఇంటర్నల్ గొడవలు ఒక పెద్ద డిస్ట్రక్షన్ కి దారి తీసాయి. ఇంకా ఏప్రిల్ 18న ఐఆర్జీసీ నేవల్ ఫోర్సెస్ వాళ్ళ సత్తా చూపించడానికి సివిలియన్ పాలిటిషియన్స్ కాదు స్ట్రైట్ ని కంట్రోల్ చేసేది మేమే అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అన్ప్రొవోక్డ్ అటాక్ ని లాంచ్ చేశారు. వాళ్ళు టార్గెట్ చేసింది ఎవరినో కాదు, ఇండియాకి చెందిన 2 వెజల్స్ ని. ఒక బల్క్ క్యారియర్ దాని పేరు జగార్నో అండ్ సూపర్ ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్. వీటిపైన వాళ్ళు దాడికి దిగారు. ఆ గన్ బోట్స్ నుంచి వస్తున్న కంటిన్యూస్ ఫైరింగ్ చూసి ఆ షిప్స్ ప్రాణభయంతో అక్కడి నుంచి ఫ్లీ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అటాక్ లో ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే రీసెంట్లీ లీక్ అయిన ఛానల్ 16 మెరైన్ రేడియో ఆడియో ఒకటి బయటపడింది. ఆ ఆడియోని ఒకసారి మీరే వినండి. Navy, motor tanker Sanmar Herald, Sepa Navy, you gave me clearance to go. Sepa Navy, this is motor tanker Sanmar Herald, you gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are firing now. Let me turn back. సన్మార్ హెరాల్డ్ షిప్ కి అసలు ఇరాన్ అథారిటీస్ నుంచి ముందుగానే ట్రాన్సిట్ క్లియరెన్స్ వచ్చింది. అయినా కూడా ఐఆర్జీసీ వాళ్ళ పైన అటాక్ చేసింది అండ్ ఆ లీక్ డిస్ట్రెస్ కాల్లో షిప్ యొక్క ఆఫీసర్ భయంతో బ్రాడ్కాస్ట్ చేస్తూ చెప్పిన మాటలు ఇవి. మీరు విన్నారుగా, యూ గేవ్ మీ క్లియరెన్స్ టు గో, మై నేమ్ ఇస్ సెకండ్ ఆన్ యూర్ లిస్ట్, యూఆర్ ఫైరింగ్ నౌ, లెట్ మీ టర్న్ బ్యాక్ అని ఎంత భయంతో మాట్లాడుతున్నారు. ఈ ఒక్క ఆడియోతో అసలు ఇరాన్ లోని కమాండ్ స్ట్రక్చర్ ఎంత ఎక్స్ట్రీమ్ కేవ్స్ లో ఉంది అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఐఆర్జీసీ తన మిలిటరీ డామినెన్స్ ని చూపించడానికి సివిలియన్ గవర్నమెంట్ ఇచ్చిన ట్రాన్సిట్ లిస్ట్స్ ని కూడా పట్టించుకోకుండా క్లియరెన్స్ ఉన్న వెజల్స్ పైన కూడా దాడికి దిగిందని ఈ ఆడియో క్లియర్ గా ఎక్స్పోజ్ చేసింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే అంటే ఆన్ ఏప్రిల్ 19, 2026 అమెరికా ఇంకో పెద్ద అడుగు వేసింది. బ్లాకేడ్ స్టార్ట్ అయిన తరువాత మొదటిసారి యుఎస్ నేవీ డైరెక్ట్ గా ఒక ఇరానియన్ కార్గో షిప్ పైన టూస్కా పైన గల్ఫ్ ఆఫ్ అమన్ లో ఫైర్ చేసి దాన్ని సీజ్ చేసింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో మెరీటైమ్ రూట్స్ లో ఉన్న టెన్షన్ ఇంకా 100 రెట్లు పెరిగిపోయింది అండ్ వార్ సిచ్యుయేషన్ ఇంకా సీరియస్ గా మారింది. ఇక అసలు ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఒక వోల్కెనో బద్దలు అవడానికి రెడీగా ఉన్న స్టేట్ లో ఉన్నాం మనం అంతా. ఎందుకంటే మన 2 షిప్స్ పైన జరిగిన దాడికి న్యూఢిల్లీ చాలా ఫ్యూరియస్ గా రెస్పాండ్ అయింది. ఇండియా వెంటనే తన డిప్లొమాటిక్ పవర్ ని యూజ్ చేసి
ఇరానియన్ అంబాసిడర్ ని సమన్ చేసి వాళ్ళకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఇండియన్ నేవీ వెంటనే తన టాస్క్ ఫోర్స్ ని, అంటే 2 పెద్ద డిస్ట్రాయర్స్, ఒక ఫ్రిగేట్ అండ్ ఒక ట్యాంకర్ ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ కి ఇమ్మీడియట్లీ డిప్లాయ్ చేసింది. ఇప్పుడు ఆ డేంజరస్ వాటర్స్ లో మామూలు షిప్స్ లేవు. ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ పవర్స్ కి చెందిన వార్ షిప్స్ ఒకదానికి ఒకటి ఎదురుగా నిలబడి ఉన్నాయి. అండ్ ఈ టైంలో మనం ఒక జియోపాలిటికల్ నైఫ్ ఎడ్జ్ పైన నిలబడి ఉన్నాం. వరల్డ్ లో ముఖ్యమైన అండ్ న్యూక్లియర్ ఆర్మ్డ్ మిలిటరీస్ అన్ని ద మోస్ట్ వైటల్ మెరీటైమ్ చెక్ పాయింట్ లో ఒకరినొకరు షార్ప్ గా చూసుకుంటున్నాయి. డిప్లొమాటిక్ టాక్స్ అనేవి ఒక చిన్న దారంతో వేలాడుతున్నాయి. ఆ దారం ఎప్పుడు తెగిపోతుందో, ఎప్పుడు ఎవరు మొదటి బుల్లెట్ పేలుస్తారో తెలియని ఒక ఇంటెన్స్ ఫియర్ ప్రతి ఒక్కరికి ఉంది. ముందు ముందు ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసే చూడాలి. కానీ ఈ వార్ కాన్సిక్వెన్సెస్ మాత్రం మన అందరి ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి పార్ట్ 2 త్వరలోనే వస్తుంది. మీరు ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారంటే ఇది మీకు ఎంతో కొంత వాల్యూని యాడ్ చేసిందని నేను నమ్ముతున్నా. ఇలాంటి మరింత ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసినప్పుడు అది మీ వరకు రీచ్ అవ్వాలంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అండ్ ఫైనలీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.